రైతులు. ఇది రైతుల సమస్య. సత్యనారాయణ గారు, మీకు వ్యవసాయ భూములు లేవు అనుకుంటాను, మీకు తెలీదు రైతుల బాధలు. మేము వ్యవసాయదారులం, మాకు రైతుల బాధలేంటి, ల్యాండ్ అంటే ఏమిటి, సర్వే అంటే ఏమిటి, హద్దులు అంటే ఏంటి మాకు బాగా తెలుసు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటారు స్క్రిప్ట్ ఇస్తే, మీరు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ని మీ వాట్సాప్లో డౌన్ చేసుకొని మీరు మాట్లాడారు అంతే తప్ప మీకు ఏమాత్రం అవగాహన లేదు. సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీకు అవగాహన లేదు. అలాగే దీంట్లో ల్యాండ్స్ అంటే కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, అనాధీన భూములు ఉంటాయి, పోరంబోకు ఉంటుంది, గెడ్డ పోరంబోకు ఉంటుంది, బంజర్ ఉంటుంది. ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి? ఇనాం ల్యాండ్స్ ఉంటాయి. సర్వే చేసేటప్పుడు ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి? దానికి సమాధానం లేదు మీ సర్వేలో. అంటే అన్నిటికంటే మించి ఇంకొక జోక్ ఏమిటి అంటే, ఈ పట్టాదారు పాస్ పుస్తకం సర్వే చేసిన తర్వాత ల్యాండ్లో రాళ్ల మీద జగన్ బొమ్మ, పట్టాదారు పాస్ పుస్తకం రైతుకి ఇచ్చిన దాంట్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ. దానికి మీరేమంటున్నారు? లీగల్లీ వ్యాలిడా కాదా చెప్పండి అని నిన్న చేతులు ఊపుతున్నారు. ఇలా ఎట్లాగండి వ్యాలిడ్? దానికి మీరేమి ఎగ్జాంపుల్ ఇచ్చారు? మరుగుదొడ్ల మీద గతంలో ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టారు అని అన్నారు. అయ్యా సత్యనారాయణ గారు, ప్రభుత్వ పథకాలు అమలు చేసేటప్పుడు కానీ, ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ సీఎం బొమ్మ పెట్టుకోవడం లీగల్లీ వ్యాలిడ్. కానీ ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల మీద కానీ, ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల పుస్తకాల మీద కానీ, డాక్యుమెంట్స్ మీద కానీ సీఎం బొమ్మ పెట్టుకోవడం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. ఈ మధ్యన పులివెండలోనే ఒక భాస్కర్ రెడ్డి అనే రైతు అడిగాడు మీ ముఖ్యమంత్రి గారి సతీమణిని, తాతల నాటి వచ్చిన నా ఆస్తుల మీద మీ ఆయన బొమ్మ ఏంటమ్మా అంటే ఆమె బిక్కమొఖం వేసింది. ఇది మీకు తెలీదా? అర్థం కాలేదా? ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు చాలా మాట్లాడారు నిన్న. ఏమంటారు? ఇది కేంద్రం ఇచ్చింది, వాళ్ళని వ్యతిరేకిస్తారా చెప్పమనండి, అది మేము అమలు చేస్తాం అంటున్నారు. చాలా తప్పు మాటలు సత్యనారాయణ గారు. ఎందుకో అంటే మీకు కేంద్రం ఏమి ఇచ్చింది, మీరేం చేశారు, కొన్ని ప్రమాదకరమైన సెక్షన్లు మీరు తెచ్చారు. నేను చక్కగా వివరిస్తాను, వినండి, మీకు కూడా అర్థమవుతుంది. దీంట్లో నీతి ఆయోగ్ ఏం చెప్పింది అంటే, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అథారిటీల్ని నియమించాలి అని చెప్పింది. అంటే టిఆర్ఓ కానీ, ల్యాండ్ టైటిల్ అథారిటీ కానీ, ల్యాండ్ టైటిల్ అప్పెలేట్ ట్రిబ్యునల్ని కానీ స్వయం ప్రతిపత్తి కలిగిన వాళ్ళనే ఏర్పాటు చేయాలని చెప్పింది. మీరేం చేశారు? సెక్షన్ 28C ప్రకారం చైర్పర్సన్ని జాయింట్ కలెక్టర్ ప్రజెంట్ ఆర్ రిటైర్డ్ పెట్టి ఆయన్ని ఎప్పుడైనా తొలగించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంది అని పెట్టారు. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం గుప్పిట్లో ఉంటుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ. దిస్ ఈజ్ పెద్ద ప్రమాదకరమైనటువంటి సెక్షన్. అలాగే టిఆర్ఓ తన పరిధిలోని, టిఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేటింగ్ అథారిటీ ఆఫీసర్, తన పరిధిలోని స్థిరాస్తులు రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వే విభాగం నుంచి తీసుకొని పాసు పుస్తకాల ఆధారంగా సేకరించుకొని క్రోడీకరించి ముసాయిదా నోటిఫికేషన్ ఇస్తాడు. అందులో అభ్యంతరాలు ఉంటే 2 సంవత్సరాల లోపే కంటెస్ట్ చేయాలని మీరు పెట్టారు చట్టంలో. అంటే ఒక రైతు 2 సంవత్సరాల లోపు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కానీ ఆయనకి సమాచారం లేకపోతే, ఎల్లయ్య అనే రైతుకు సమాచారం లేకపోతే, మీరు బుల్లయ్య అనే రైతుది భూమి అంటే అది అయిపోతుంది. ఈ రైతు ఒరిజినల్ రైతు హక్కును కోల్పోవాల్సి వస్తుంది. మీరు అతను కంటెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు. అంటే లిమిటేషన్ యాక్ట్ మీకు అక్కర్లేదు, జనరల్ క్లాజెస్ యాక్ట్ మీకు అక్కర్లేదు, మీ సొంత యాక్ట్, మీ సొంత ఇంటెన్షన్తో ఈ యాక్ట్ని పెట్టారన్నది దీని ప్రకారం మనకు అర్థమవుతుంది. అది మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి, మీ అధికారులు పిలిపించి మాట్లాడండి. అలాగే పరిష్కారం కాని ఇప్పుడు ఇందులో వివాదాలు ఉన్నది, వివాదాలు రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తారు.
దాని మీద ఎటువంటి లావాదేవీలకి ఆస్కారం లేదు. అంటే రైతు ఎంత నష్టపోతాడు అని అంటే